డాక్టర్ శ్రీరామకృష్ణ గారు ఉన్నారు. వారు చిన్నపిల్లల స్పెషలిస్టు, దాంతోపాటు చిన్నపిల్లల క్యాన్సర్లో ఎక్స్పర్ట్. 40 ఏళ్ల నుంచి వారు ఈ రంగంలో ఉన్నారు. కొన్ని లక్షల మంది ఆయన ఆరోగ్యాన్ని అందించారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ ప్లాస్టిక్ కూడా క్యాన్సర్ లాంటి వాటికి ఇంకా ప్రమాదకరమైన జబ్బులకి అవకాశం వస్తుంది అంటున్నారు కదా. మనం ఒక ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగితే ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ మన శరీరంలోకి పోతాయి. 19 ఏళ్ల వరకు మనం ఎలా పెంచాలి పిల్లలు? శారీరకంగా, మానసికంగా, సోషల్గా. చిన్నపిల్లలకి ప్రధానంగా వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు క్యాన్సర్ కాకుండా ఇంకేమీ ఉన్నాయి సార్? హెచ్ఐవి ఈజాల్స్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ సెప్సిస్, ఫంగల్ సెప్సిస్, పారాసైట్స్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ చాలా ఇన్ఫెక్షన్సే మెయిన్. ఇది పిల్లలకి మరి మేకప్ వేసేస్తున్నారు, రకరకాల లిప్స్టిక్లు పూస్తున్నారు. చెడ్డే సార్, అన్ని చెడ్డే సార్. న్యాచురల్ ఈజ్ గుడ్, ఆర్టిఫిషియల్ ఇస్ బ్యాడ్. ఏ ఆహారంలో బ్యాడ్ కెమికల్స్ ఉంటాయి సార్? బ్యాడ్ కెమికల్స్ అనేవి మనం తినే ఆహారాలు కలుస్తాయి సార్. అవి న్యాచురల్గా మనం తినే ఫుడ్లో ఉండదు. న్యూరలాజికల్ డిసీజెస్, బ్రెయిన్ హెమరేజెస్, బ్రెయిన్ స్ట్రోకులు, తర్వాత హార్ట్ అటాకులు, డయాబెటిక్, క్యాన్సర్తో పాటు చెబుతున్నాను సార్. ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లలకి వస్తున్నాయి, మనం వింటున్నాం. ఇది ఎందుకు వస్తాయంటే సార్, ఎందుకు? నమస్కారం. మనతో పాటు డాక్టర్ శ్రీరామకృష్ణ గారు ఉన్నారు. వారు చిన్నపిల్లల స్పెషలిస్టు, దాంతోపాటు క్యాన్సర్లో కూడా ఎక్స్పర్ట్, చిన్నపిల్లల క్యాన్సర్లో ఎక్స్పర్ట్. 40 ఏళ్ల నుంచి వారు ఈ రంగంలో ఉన్నారు. కొన్ని లక్షల మంది ఆయన ఆరోగ్యాన్ని అందించారు, ట్రీట్మెంట్ ఇచ్చారు. వారితో మాట్లాడి చిన్నపిల్లల ఆరోగ్యం గురించి, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వాటి నుంచి చిన్నపిల్లలను ఏ విధంగా రక్షించుకోవాలి, వస్తే ఎలా వాళ్ళని మనం చూడాలి, ఈ విశేషాలన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్. సో మాది మామూలు మొక్కయ్య వంగంది మానేయ వంగద అంటారు కదా. సో చిన్నపిల్లలు అనేది చాలా ముఖ్యమైన దశ మనిషి జీవితంలో, అక్కడి నుంచే మొదలవుతుంది కదా. సో చిన్నపిల్లల ఆరోగ్యంని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, చిన్నపిల్లల ఆరోగ్యం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్? చిన్నపిల్లలకి ఆరోగ్యం ఇంప్రూవ్ చేయడం అంటే మంచి ఆహారము, మంచి నీరు, మంచి గాలి, మంచి మాటలు, మంచి జ్ఞానం మనం ప్రొవైడ్ చేయాలి సార్. దాన్ని దూరం అవుతున్నాం కదా ఇప్పుడు. అది ఎస్ సార్. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? దాన్ని దూరం అవుతున్నామంటే చాలా కారణాలు ఉన్నాయి సార్. దాంట్లో మెయిన్ డిస్ట్రాక్షన్స్ సెల్ ఫోన్ ఒకటి నవేడేస్. చిన్నపిల్లలు కూడా వాళ్ళు దాంట్లో బిజీగా ఉంటున్నారు, తల్లిదండ్రులు కూడా బిజీగా ఉంటున్నారు. వాళ్ళతో కలిసి ఆడుకోవడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ జ్ఞానం నేర్పించడం కానీ, మంచి అలవాటు నేర్పించడం కానీ, ఇది చేయకూడదు ఇది చేయాలి అని చెప్పే టైం వాళ్ళకు ఉండడం లేదు. పిల్లలు కూడా దే ఆర్ బిజీ విత్ సెల్ ఫోన్స్, దే ఆర్ నాట్ ఈవెన్ ప్లేయింగ్. వాళ్ళు ఆడుకోవడం లేదు. ఫిజికల్ ఫిట్నెస్ సరిగా లేకపోతుంది సార్ ఈ రోజుల్లో. ఆహారం తినేటప్పుడు కూడా సెల్ ఫోన్ చూసుకుంటే తింటున్నారంటే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. సో చిన్నపిల్లలకి ఏ వయసు నుంచి ఎప్పటిదాకా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి? 1000 రోజుల్లోపు చాలా జాగ్రత్తగా చూడాలంటుంటారు డాక్టర్స్. దాన్ని ఎలా చూడాలి? ఏ వయసు దాకా వాళ్ళని బాగా చూడాలి? పెంపకంలో కానీ, ఆహారం ఇవ్వటంలో కానీ, ఆలోచనలు కలిగించడంలో కానీ ఏమి డూసు డోంట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు అని కొంచెం వివరించండి. మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ సార్. దీంట్లో ఒకటి సైన్స్, ఒకటి స్పిరిచువాలిటీ, 2 రకాలు ఉన్నాయి సార్. మన స్పిరిచువాలిటీ వేదాలు ఏం చెప్తున్నాయంటే చిన్నపిల్లలు పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందు, తల్లి గర్భంలో ప్రవేశించక ముందు నుంచి ప్రవేశించిన తర్వాత తల్లికి ఇవ్వాల్సిన కేరు, మంచి ఆహారము, మంచి వాతావరణము, మానసికంగా మంచి సపోర్టు ఇవ్వాలి. పుట్టిన తర్వాత నుంచి ఇంకా గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్స్, వ్యాక్సినేషన్స్ అన్ని ఇచ్చుకోవడము, చెకప్ చేయడము, మంచి ఆహారం ఇవ్వడము, వాళ్ళకి మనం ఎమోషనల్గా, సోషల్గా సపోర్ట్ ఇవ్వడం చేయాలి. తర్వాత ఇంకా తల్లిదండ్రులు టైం స్పేర్ చేయడం అనేది ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ మన పిల్లలు కనాలి అనే ఆలోచన వచ్చిన దశ నుంచే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ 9 నెలల పీరియడ్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ, తర్వాత మళ్ళీ డెలివరీ తర్వాత కూడా వివిధ దశల్లో, వివిధ నెలలు, రోజులు, నెలలు, సంవత్సరాలు ఇలా డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉండాలి కదా. కరెక్ట్ సార్. అది ఎందుకు అంటే చిన్నపిల్లలలో సార్ మన ప్రొఫెసర్ హెచ్ఓడి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పీడియాట్రిక్ ఆంకాలజీ, బసవతారకం హాస్పిటల్ డాక్టర్ వీరేంద్ర పాటిల్ గారు చెప్పినట్టు 100 మంది అడల్ట్స్కి క్యాన్సర్ వస్తే వాళ్ళల్లో 5 మంది, 10 నుంచి 10 మాత్రమే చిన్నపిల్లలకు ఉండే అవకాశం ఉంది. అడల్ట్స్కి ఎందుకు వస్తుంది? చెడు వాతావరణము, చెడు ఆలోచనలు, చెడు ఆహారము, చెడు నీరు, మందు తాగడము, ఆల్కహాల్ సేవింగ్, మళ్ళీ స్మోకింగు, తర్వాత ఎక్కడంటే అక్కడ ఆహారం తినడము, విచ్చలవిడి శృంగారము, ఇవన్నీ గుట్కాలు సేవించడం, ఇవన్నీ అడల్ట్స్కి. కానీ చిన్నపిల్లలకి అటువంటి ఏమి ఉండవు. చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ 90% వరకు కూడా జెనెటిక్ డిఫెక్ట్స్. జెనెటిక్ డిఫెక్ట్ అంటే ఏమి? జీన్స్ డిఫెక్ట్. జీన్ అంటే ఏమి? జీన్స్ అనేటివి మన శరీరంలో 20,000 జీన్స్ ఉంటాయి ప్రతి మనిషికి. కానీ కణాలు అనేటివి ప్రతి మనిషికి ట్రిలియన్స్, అంటే
మిలియన్స్ అంటే కోట్లలో ఉంటాయి. ట్రిలియన్స్ అంటే 100 కోట్లు 1 ట్రిలియన్ అంటాము. అదే ప్రతి కణంలో కూడా 20,000 జీన్స్ ఉంటాయి. 20,000 జీన్స్లో 200 నుంచి 300 జీన్సే క్యాన్సర్ కారకాలు ఉంటాయి. అయితే ఈ జీన్స్ డిఫెక్ట్స్ అంటే ఏమి అంటే కణంలో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్లో డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏలో న్యూక్లియోటైడ్స్ న్యూక్లియోసైడ్స్ అనేవి ఉంటాయి, షుగర్స్ ఫాస్ఫేట్స్ బేసెస్ ఉంటాయి. ఈ బేసెస్ అడెనిన్ గ్వానిన్ థైమిన్ సైటోసిన్ యురాసిల్ 5 ఉంటాయి. ఈ 5లో మార్పులు కలిగినప్పుడు ఒక దిక్కడ ఉండాల్సినటువంటి బేస్ ఇంకొక దిక్కు అదే క్యాన్సర్. మ్యుటేషన్ అంటాం, ఇంగ్లీష్లో మ్యుటేషన్ అంటాము, తెలుగులో పరివర్తనం అంటాం. దాంట్లో మార్పుల వల్ల క్యాన్సర్ వస్తుంది. అయితే వీళ్ళకి పుట్టిన కొన్ని రోజులకో సంవత్సరంకో గర్భం నుంచి కూడా క్యాన్సర్ రావచ్చు, పుట్టిన కొన్ని నెలలకు రావచ్చు, సంవత్సరాలకు రావచ్చు. అయితే చిన్నపిల్లల క్యాన్సర్లో డైరెక్ట్గా వాళ్ళు క్యాన్సర్స్ వచ్చి తెలియదు వాళ్ళకి క్యాన్సర్ అని. క్యాన్సర్ ఎట్లా వస్తుంది? వాళ్ళకి రక్తం తగ్గిపోవడము, ఆకలి లేకపోవడము, బరువు తగ్గడము, వెయిట్ పెరగకుండా పోవడము, తర్వాత ఎక్కడన్నా గడ్డలు వాపులు రావడము, జ్వరం మళ్ళా జ్వరం రావడము, దగ్గు తగ్గకుండా ఉండడము, జ్వరంకి ఒక 1 మంత్ మందులు వాడిన తక్కువ, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు క్యాన్సర్ ఉందని టెస్ట్ చేస్తే మన టెస్ట్లో తెలిసిపోతుంది. ఇమీడియట్గా అప్పుడు ఆంకాలజిస్ట్కి దే విల్ రెఫర్. అట్లా చిల్డ్రన్ క్యాన్సర్స్ ఆర్ మెయిన్లీ జెనెటిక్ డిఫెక్ట్స్. బ్యాక్టీరియా పాత్ర కూడా చాలా ఎక్కువగా చెప్తున్నారు. అది అడల్ట్స్లో సార్, చిల్డ్రన్లో తక్కువ సార్. ఎందుకు బ్యాక్టీరియా వైరస్ అంటే వాటికి వ్యాక్సినేషన్స్ కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు లివర్ ఉంది, లివర్ క్యాన్సర్కి హెపటైటిస్ బి వైరస్ ఇది ఇంపార్టెంట్ కాదు, దానికి వ్యాక్సినేషన్ ఉంది. సో చిల్డ్రన్లోనే మనం వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. హెపటైటిస్ సి కూడా వచ్చింది ఉంది కదా? ఉంది సార్, దానికి వ్యాక్సిన్ లేదు సార్. ఇంకా ఇంకోటి సర్వైకల్ క్యాన్సర్ ఉంది. సర్వైకల్ క్యాన్సర్లో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని 9 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపల ఎక్కువ మంది పాపలకి, కొంతమంది బాబులు కూడా మనం వ్యాక్సిన్ ఇచ్చి ఆ సర్వైకల్ క్యాన్సర్ని ఫీమేల్స్లో, జెనిటల్ వార్డ్స్ జెనిటల్ క్యాన్సర్స్ ఇన్ మేల్ చైల్డ్స్ ఆల్సో వీ కెన్ ప్రివెంట్. ఎలా మేనేజ్ చేసుకోవాలి ఆ సెల్స్ని? బ్యాడ్ సెల్స్, గుడ్ సెల్స్. ఇప్పుడు బ్యాడ్ సెల్స్ని మన శరీరంలో ఒక సీపేజ్ సిస్టమ్ ఉంటుంది, అంటే బ్యాడ్ సెల్స్ రిమూవ్ అయిపోతాయి, గుడ్ సెల్స్ని అట్టే ఉంటాయి. ఇది కణాలు క్యాన్సర్ అంటేనే సెల్స్ కంట్రోల్ లేకుండా పెరిగిపోవడమే. ఆ కంట్రోల్ లేకుండా పెరిగిపోయే క్యాన్సర్ కణాలని మనం కీమోథెరపీ ద్వారా ఈ రోజుల్లో చిన్నపిల్లలకు వచ్చే క్యాన్సర్లో 170% నయం చేయగలుగుతున్నాం. భయపడాల్సిన అవసరమే లేదు, ఎక్కువ శాతం నయమే అవుతాయి చిన్నపిల్లలు. ఎందుకు అంటే వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ, వాళ్ళకి భయం తెలియదు. పెద్దవాళ్ళ క్యాన్సర్ వస్తే నాకు క్యాన్సరా స్టేజ్ 4 అని బతకలేని వాడే మానసికంగా రెడీ అవుతాడు. అదే చిన్నపిల్లలు అట్లా ఉండదు, ఈ ఫైట్ టిల్ ఎండ్. సో దట్స్ వై రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లల్లో క్యాన్సర్ బాగా అవకాశాలు 70% ఉన్నాయి. పెద్దవాళ్ళలో స్టేజ్ 4 క్యాన్సర్స్లో బాగా అవకాశం 20 నుంచి 30% ఉన్నాయి. సో అందుకని వాళ్ళ మానసిక పరిస్థితి, చిన్నపిల్లల యొక్క ఇన్నోసెన్స్, తర్వాత వాళ్ళ బాడీ కండిషనే వాళ్ళకి అది రక్ష. సార్ రక్ష, తల్లిదండ్రుల సపోర్టు. వీరేంద్ర పటేల్ సార్ లాంటి స్టార్స్, they are dedicating the life to the save the children's diseases, cancer, especially cancers. Our ఇండియాలో ప్రైవేట్ సెక్టార్లో 75 పడకలు కలిగినటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది నెంబర్ 1. ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బెడ్స్ ఫర్ క్యాన్సర్ చిల్డ్రన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఈజ్ బసవతారకం నెంబర్ 1. సార్, చిన్నపిల్లలకి ప్రధానంగా వచ్చే ప్రమాదకరమైన వ్యాధులు క్యాన్సర్ కాకుండా ఇంకేమేమి ఉన్నాయి సార్? ఇన్ఫెక్షన్స్, ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్ సార్ చిన్నపిల్లల్లో. ఇన్ఫెక్షన్స్ అంటే ట్యూబర్కులోసిస్ ఆల్సో ఇన్ఫెక్షన్, హెచ్ఐవి ఈజ్ ఆల్సో ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ సెప్సిస్, ఫంగల్ సెప్సిస్, పారాసైట్స్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ చాలా ఇన్ఫెక్షన్సే మెయిన్ పిల్లలకి ఎక్కువ ప్రమాదకరం. మాల్న్యూట్రిషన్ అంటే అది ఆహార లోపం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోయి దానివల్ల ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం. ఇప్పుడు వైరస్, ఫంగస్, బ్యాక్టీరియా ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి మరి ఎలా చిన్నపిల్లల పెంపకంలో ఎలా తెలుసుకోవాలి? మనకి ఎక్కువ శాతం ఇన్ఫెక్షన్స్లో ఫీవర్ వస్తుంది సార్. ఫీవర్కి మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అన్నీ బయటపడతాయి. ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా మనకి కల్చర్, బ్లడ్ కల్చర్స్, యూరిన్ కల్చర్స్, బ్లడ్ కల్చర్స్, యూరిన్ కల్చర్స్ అన్నీ మనకు తెలిసిపోతుంది. అది మరి ఎలాగా స్క్రీన్ టెస్ట్ చేసుకోవాలా? డాక్టర్లు కలవాలా చిన్నపిల్లలు? సార్, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పీడియాట్రిషియన్ కలిస్తే ఈ విల్ గైడ్ ది ప్రాసెస్. అంటే భవిష్యత్తులో బాగా లాంగ్ లైఫ్ ఆరోగ్యంగా ఉండాలంటే చిన్నప్పుడే చాలా ఇంపార్టెంట్. కాబట్టి 19 ఏళ్ల వరకు మనం ఎలా పెంచాలి పిల్లల్ని? శారీరకంగా, మానసికంగా, సోషల్గా తల్లిదండ్రుల సపోర్ట్ చాలా అవసరం సార్. స్కూల్లో టీచర్స్ ఎట్లా సపోర్ట్ ఉంటారు? వేడికి దూరంగా ఉంచాలి. చెడు అలవాట్లకి, చెడు ఆహారానికి దూరంగా ఉంచాలి సార్. చెడు అలవాట్లు అంటే గేమ్స్ ఆడకుండా సెడెంటరీ లైఫ్, కూర్చోవడం చెడు అలవాటు. ఆహారంలో బిస్కెట్లు, చాక్లెట్లు, కురుకురేలు, లేసులు, కరిపప్పులు అవి తినకుండా హెల్తీ డైట్ పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్లాస్టిక్ గురించి కూడా బాగా మాట్లాడుతున్నాం. ఎస్ సార్. ఈ ప్లాస్టిక్ కూడా క్యాన్సర్ లాంటి వాటికి, ఇంకా ప్రమాదకరమైన జబ్బులకి అవకాశం వస్తుంది అంటున్నారు కదా. సో ఈ ప్లాస్టిక్ యొక్క పాత్ర ఏంటి? అలాగే కెమికల్స్, రకరకాల ఆహారంలో వచ్చే కెమికల్స్ని వీటిని ఎలా చూడాలి సార్? సరే, ఆహారంలో కెమికల్స్ కానీ ప్లాస్టిక్ కానీ, మనం ఒక ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగితే ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ మన శరీరంలోకి పోతాయి. ఆ బ్లడ్ వెసల్లో చేయడము, మన సెల్స్లో మార్పులు రావడము,
సెల్స్లో మార్పులు వచ్చి ఎక్సెసివ్ ప్రొలిఫరేషన్ ఇస్ నథింగ్ బట్ క్యాన్సర్. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ ప్లాస్టిక్. ఏ ఆహారంలో బ్యాడ్ కెమికల్స్ ఉంటాయి సార్? బ్యాడ్ కెమికల్స్ అనేవి మనం తినే ఆహారాలు కలుస్తాయి సార్. అవి న్యాచురల్గా మనం తినే ఫుడ్లో ఉండదు, కల్తీ వల్ల. అదే అంటే వేటిలో మనం కొన్ని ఏ ఫుడ్ అవాయిడ్ కల్తీ లేదు సార్. ఇప్పుడు అన్నిట్లో కల్తీ ఉండే అవకాశం మనం సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఆహారం ఇంకోటి ఎంత తినేది అనేది ఒక ఇది ఉంది, లిమిట్ ఉంది. ఏదైనా మితంగా తీసుకుంటే మనం తినే ఆహారాలు ఎక్కువ శాతం బాగానే ఉంటుంది. అమితంగా తింటేనే మనకి జీన్స్ బట్టి ఒక్కొక్క ప్రాంతానికి ఒక రకమైన ఆహారం మనకి వందల వేల సంవత్సరాల నుంచి అలవాటు చేశారు. సో దాని భిన్నంగా మనం వెళ్తున్నాము ప్రస్తుతం ఉన్న వాతావరణంలో. యూరోపియన్ కల్చర్ కావచ్చు, డిఫరెంట్ కల్చర్ కావచ్చు, ఇది మనం ఏం అవాయిడ్ చేయలేని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాం. సో ఏదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడే ఆలోచిస్తున్నారు, కానీ లేకపోతే మామూలుగా మనం వెళ్ళిపోతున్నాం కదా. ఈ దశలో ఎటువంటి ఆహారాన్ని అసలు తీసుకోకూడదు. పిల్లలు ఎక్కువ శాతం ఇప్పుడు కూడా ఫ్రెష్ ఫుడ్ తీసుకోవాలి సార్. మన ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ఏదైనా తయారు చేసినాక 4 అవర్స్ లోపల తినేసేయాలి. దాన్ని ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టి స్టాక్ చేయడము, పొద్దున్న చేసిన సాయంత్రం తినడము అటువంటివి మంచిది కాదు. నిద్ర పిల్లల్లో నిద్ర పాత్ర. నిద్ర సార్, ఏ మనిషికైనా నిద్ర అనేది నైట్ 10 to 2 o'clock నిద్రపోవడం ఉత్తమం. అంటే 10 o'clock నిద్రపోవాలంటే 9 o'clock పడుకోవాలి. 9 o'clock నిద్రపోవాలంటే 7:30కి డిన్నర్ చేసేయాలి. అది క్రమశిక్షణ. అయితే టైం ఫ్యాక్టర్స్ చూసుకొని ఇటువంటి టైం ఫాలో కావడం ఇంపార్టెంట్. ఇప్పుడు శరీరంలో పిల్లలకి ఎదుగుదల, శరీరం ఎలాగైతే కాళ్ళు చేతులు సైజులు వయసు కొద్ది పెరుగుతూ ఉంటాయో, ఈ బ్రెయిన్ కూడా ఉంటుంది కదా, మెదడు. ఆ బ్రెయిన్ కూడా మెచ్యూర్ అవటము, బ్రెయిన్ యొక్క ఎదగటం, బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ పెరగటము, షార్ప్నెస్ పెరగటం అనేది కూడా ఉంటుంది కదా. దాని హౌ టు మేనేజ్ ది బ్రెయిన్. సార్ బ్రెయిన్ పెరుగుదల ఎక్కువ శాతం 1000 రోజులు, ఫస్ట్ 1000 రోజుల్లో ఉంటుంది సార్. మన తల్లిదండ్రులు వాళ్ళకి అన్ని చూపించడము, చెప్పడము, నేర్పించడము చేసినందువల్ల వాళ్ళకి స్టిమ్యులేషన్ ఎక్కువై, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువై, నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది సార్. న్యూరలాజికల్ డిసీజెస్, బ్రెయిన్ హెమరేజెస్, బ్రెయిన్ స్ట్రోకులు, తర్వాత హార్ట్ అటాకులు, డయాబెటిక్, క్యాన్సర్తో పాటు చెబుతున్నాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న పిల్లలకి వస్తున్నాయని వింటున్నాం. ఇది రేర్ సార్. వస్తాయి. ఎందుకు వస్తాయంటే సార్, బ్రెయిన్ స్ట్రోక్ అనేది చిన్నపిల్లలు కూడా రావచ్చు. ఎట్లా అంటే వాటిలో కంజనెట్గా వెజల్స్లో అబ్నార్మాలిటీ ఉంటుంది సార్. కంజనెటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేగాని మామూలు జనరల్గా వచ్చేది చాలా తక్కువ. అటువంటి కంజనెటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు మాత్రం వచ్చింది. ఈ డయాబెటిక్ ఎందుకు చిన్నపిల్లలకి డయాబెటీస్? అది జువెనైల్ డయాబెటీస్ అంటారు సార్. అది ఆ జువెనైల్ డయాబెటీస్ అనేది మన శరీరంలో ఇన్సులిన్ ప్రాబ్లం వల్ల వచ్చింది. అది లైఫ్ ప్రొలాంగ్ లైఫ్ వీ కెన్ కంప్లీట్ క్యూర్ లేకపోయినా మనం జీవితకాలం పొడిగించుకొని బాగా చేసుకునే అవకాశం ఇన్సులిన్ తీసుకున్నాం. డిజార్డర్ అంటారు కదా సార్, డిజార్డర్ సార్, టైప్ 1 ఇన్సులిన్ డయాబెటీస్. డిసీజు, డిజార్డర్, సిండ్రోమ్, ఇలా రకరకాల పేర్లు. సో అది డిజార్డర్ అంటే ఆర్డర్ని మెయింటైన్ చేసుకుంటూ. కరెక్ట్ సార్. మరి ఈ బ్రెయిన్కి హెమరేజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవి ఎందుకు వస్తున్నాయి చిన్నపిల్లలకి? చిన్నపిల్లలకి తక్కువ సార్. అది వచ్చింది అంటే దాంట్లో ఏదైనా కంటిన్యూట్గా బ్లడ్ వెజల్స్ ఏదైనా ఫార్మేషన్లో ఫాల్ట్ ఉంటే అట్లా వచ్చే అవకాశం. ఓవరాల్గా ఒక చైల్డ్ హెల్త్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? అంటే ఫ్రమ్ టు 19th అప్ టు 19 ఏళ్ల వయసు. 1, ఎక్కువ తల్లిదండ్రులు పట్టించుకోవాలా, మంచి ఆహారం ఇవ్వాలా, మంచి గాలి, మంచి నీరు, మంచి ఆలోచనలు, ఇవి ఇవ్వాలి సార్. తర్వాత ఇప్పుడు మనకి పౌడర్లు, పేస్ట్లు, క్రీములు, పెర్ఫ్యూమ్లు ఇవి కూడా పెరుగుతున్నాయి కదా ఆహారంతో పాటు. ఇది పిల్లలకి మరి మేకప్లు వేసేస్తున్నారు, రకరకాల లిప్స్టిక్లు పూస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? చెడ్డే సార్, అన్ని చెడ్డే సార్. న్యాచురల్ ఈజ్ గుడ్, ఆర్టిఫిషియల్ ఈజ్ బ్యాడ్. సో వాటిని కూడా అవాయిడ్ చేయాలి సార్. ఓవరాల్గా చిన్నపిల్లలకి మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, అలా చుట్టూ వాతావరణము, పెంపకము అన్ని ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ కానీ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే పిల్లలకి ప్రమాదకరమైన జబ్బులు రాకుండా ఉంటాయి, క్యాన్సర్ లాంటి మరణం సంభవించకుండా ఉంటారు. అంతే కదా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే సార్.